హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయో ఈ వీడియోలో కంప్లీట్ గా ప్రాక్టికల్ గా ఈ పేపర్ పైన అయితే డ్రా చేస్తూ మీకు మ్యాప్ లో కూడా చూపిస్తూ అయితే చూపించబోతున్నా. ఓకేనా? ఈ వీడియోని మాత్రం ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి గైస్. మీరు ఇప్పటి వరకు నా ఏవైతే వీడియోస్ ఉన్నాయో సో ఆ వీడియోస్ మీరు కంప్లీట్ గా చూసిరో లేదో, బట్ గైస్ ఈ వీడియోని ఒక్కసారైనా సరే కంప్లీట్ గా చూడండి. జస్ట్ 8 to 10 minutes లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఇంత గట్టి ఎందుకు అంటున్నా అంటే బ్రో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. మీరు ట్రేడింగ్ చేస్తే మాత్రం నిజంగా ఇది అయితే నేర్చుకోవాలి. ఒకవేళ దీని గురించి మీకు తెలియకపోతే మీరు డెఫినెట్లీ గా చెప్తున్నా లాస్ అవుతారు. మీకు ఎప్పుడు మార్కెట్ ఎప్పుడు పైకి వెళ్తది, ఎక్కడ నుండి మనకు సపోర్ట్ చేసుకుంటది, ఎక్కడ నుండి రెసిస్టెన్స్ ని ఫేస్ చేస్తుంది, ఇదే అర్థం కాకపోతే, ఇది బేసిక్ నాలెడ్జ్ గైస్, ఇది మీకు అర్థం కాకపోతే మీరు ఎప్పుడు ప్రాఫిట్ చేయలేరు. ఓకేనా? సో కాబట్టి ఈ వీడియోని మాత్రం ఒక్కసారైనా సరే జాగ్రత్తగా చూడండి. అండ్ గైస్, ఈ వీడియో పైన జస్ట్ నేను ఒక 300 లైక్స్ అయితే టార్గెట్ చేస్తున్నా. సో ప్లీజ్ గైస్ కంప్లీట్ చేసేయండి. సో మీరు కంప్లీట్ చేసేస్తారు గైస్, నాకు తెలుసు. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గైస్ మనమైతే ఇక్కడ చార్ట్ పైన కూడా చూపిస్తా గైస్. ఓకేనా? మీకు తర్వాత మీకు మొబైల్లో ఏదైతే మన చార్ట్ ఉంటది కదా, సో చార్ట్ ని ఓపెన్ చేసి కూడా చూపించబోతున్నా. వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది, అసలు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఓకేనా? సో ఇక్కడ నేను రాసేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని ఈ విధంగా అయితే రాస్తున్నా. సో ఇక్కడ నా హ్యాండ్ రైటింగ్ పైన అయితే ఓకండి మీరు, ఎందుకంటే ఇక్కడ రాయనికి వస్తుంది ఇక్కడ. సరేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది అంటే గైస్ చూడండి, ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు మార్కెట్ చూడండి గైస్, ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయిపోయింది అనుకోండి బ్రో. ఇట్లా ఈ విధంగా పైకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఈ విధంగా కిందికి వచ్చింది అనుకోండి. సో మళ్ళీ ఈ విధంగా వచ్చి ఈ విధంగా పైకి పోయి మళ్ళీ ఈ విధంగా అయితే కిందికి వచ్చింది అనుకోండి. సరేనా? ఇదే విధంగా ఇట్లా పోతుంటది కదా. సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంది అంటే గైస్ చూడండి, ఇక్కడ చూసుకోండి గైస్, మార్కెట్ అయితే ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుండి వచ్చి చూడండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ వరకు అయితే కిందికి వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మళ్ళీ చూడండి పైకి పోయింది, మళ్ళీ ఇదే పాయింట్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ పైకి అయితే పోయింది కదా. అంటే ఇక్కడ మనము ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటాం గైస్. ఈ విధంగా అయితే ఒక జోన్ లాగా అయితే డ్రా చేసుకుంటాం. సరేనా? సో దీన్నే మనము ఒక సపోర్ట్ అని అంటాం గైస్. ఓకేనా? మార్కెట్ అనేది ఈ విధంగా కిందికి వచ్చి ఏదైతే టచ్ చేసి పైకి వెళ్తది కదా, మాటికి సేమ్ పాయింట్ దగ్గర ఎక్కడైతే టచ్ చేసి పైకి వెళ్తది కదా, సో దీన్నే మనము సపోర్ట్ అని అంటాం. ఓకేనా? సో క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. సో ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే ఏంటంటే చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఓపెన్ అయిపోయింది బ్రో, ఇక్కడ నుండి పైకి అయితే వచ్చింది, దెన్ ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కి వచ్చి ఇక్కడ నుండి కిందికి అయితే వచ్చింది, మళ్ళీ ఇక్కడ చూడండి ఈ పాయింట్ కి వచ్చి మళ్ళీ ఇక్కడైతే కిందికి వచ్చింది, మళ్ళీ ఈ పాయింట్ కి వచ్చి ఈ విధంగా కిందికి వస్తా ఉంటది, లేదంటే ఇట్లా ఈ పాయింట్ కి వచ్చి మళ్ళీ ఈ విధంగా ఇట్లా ఏదైతే పాయింట్ కి మాటికి ఇక్కడ టచ్ అయ్యి కిందికి వస్తుంటది కదా, సో దీన్ని మనము ఈ విధంగా అయితే గీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ నేను ప్రాపర్ గా గీయలేకపోతున్నా, చూస్తుండండి. సరేనా? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తర్వాత మీకు మొబైల్ లో చార్ట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఏదైతే దేన్నైతే ఇట్లా టచ్ చేసి కిందికి వచ్చేస్తూ ఉంటది కదా ఏదైతే పాయింట్ ని, సో దీన్ని మనము రెసిస్టెన్స్ అని అంటాం గైస్. ఓకేనా? క్లియర్ అయిపోయింది కదా. ఏదైతే ఇక్కడ పాయింట్ ని టచ్ చేసి పైకి పోతుందో దానికి సపోర్ట్ అంటాం. అంటే ఇక్కడ ఏమైనా ఉందనుకోండి, సో ఇక్కడ క్లిక్ చేసి ఇట్లా ఇక్కడ టచ్ చేసి ఇట్లా పోయింది అనుకోండి, ఇది ఒక సపోర్ట్ లాగా తీసుకుంటుంది, లైన్ ని సపోర్ట్ లాగా తీసుకుంటుంది. ఇట్లనే మాటికి ఇక్కడ తీసుకుంది అనుకోండి, సో దీన్ని మనము ఎగ్జాక్ట్లీ సపోర్ట్ లైన్ అని అంటాం గైస్. ఓకేనా? సో ఇదే విధంగా ఎక్కడి నుండి అయితే మార్కెట్ కిందికి వస్తుంటది కదా, సో దీన్ని అయితే మనం రెసిస్టెన్స్ అని అంటాం. ఓకేనా? సో క్లియర్ అయిపోయింది కదా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏందో. ఓకేనా? సో ఇప్పుడు గైస్ దీనికి మనము చార్ట్ లో ఏ విధంగా అయితే డ్రా చేయాలో చూపిస్తా. ఓకేనా? హౌ టు డ్రా. సరేనా? ఇప్పుడు మీకు చార్ట్ లో ఏ విధంగా అయితే డ్రా చేయాలో చూపించబోతున్నా. అంటే ఈ లైన్ ని ఈ లైన్ ని ఏ విధంగా అయితే డ్రా చేయాలో చూపిస్తా. దెన్ గైస్ మీకు ఇలాంటి లైన్స్ అనేవి ఎన్ని టైప్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, ఎన్ని టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయో మీరు కంప్లీట్ గా మీకు ఇప్పుడు పేపర్ లో అండ్ చార్ట్ లో కూడా చేసి అయితే చూపిస్తా. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని మనం చార్ట్స్ లలో ఎట్లా గీసుకోవాలో చూపిస్తాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది అబ్రో మంచిగా. సో కొంచెం ఇక్కడ నేను జూమ్ చేస్తా చూడండి, ఇక్కడ మీకు మంచిగా అనిపించాలి కాబట్టి. ఓకేనా? జూమ్ చేసుకున్నా. సో ఇక్కడ మీరు దేంట్లో అయినా సరే పనిచేస్తుంది గైస్ ఇట్లా. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో, సెన్సెక్స్ లో, ఫిడ్ నిఫ్టీ, మిడ్ క్యాప్ దేంట్లో అయినా సరే చేయండి మీరు. ఓకేనా? సో దేంట్లో అయినా సరే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది సేమ్ ఇదే విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కొంచెం బ్రైట్నెస్ పెంచుకుంటాను నేను. ఓకేనా? కనిపిస్తుందా మంచిగా? ఓకే రైట్, ఇప్పుడు క్లియర్ అనుకుంటా. సో ఇక్కడ చూసుకోండి, నేను నిఫ్టీ 50 చార్ట్ని అయితే ఓపెన్ చేసుకుంటా ఎగ్జాంపుల్ కోసం. ఇక్కడ చార్ట్ని అయితే ఓపెన్ చేసుకొని సో ఇక్కడైతే ఈ విధంగా చేసుకుంటా, మీకు మంచిగా కనిపించాలి కాబట్టి. సో ఇక్కడ కొంచెం మనం జూమ్ చేసుకుందాం మళ్ళీ ఈ విధంగా. ఓకేనా? సో చూసుకోండి ఇప్పుడు. సరేనా? సో ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి,
ఇప్పుడు చూడండి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ చూసుకోండి గైస్, ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయింది, ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి చూడండి మళ్ళీ ఇక్కడ వరకు వచ్చి ఒక సపోర్ట్ లాగా అయితే తీసుకొని పైకి అయితే వెళ్ళిపోయింది కదా. సో బ్రో ఇప్పుడు మనము ఇక్కడైతే ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాం కదా, పేపర్లో అయితే ఇక్కడ కనిపిస్తుంది, ఇట్లా లైన్ అయితే డ్రా చేసుకున్నాం. సో ఇక్కడ ఎట్లా డ్రా చేయాలి బ్రో అని మీకు ఒక డౌట్ రావచ్చు, సరేనా? చూస్తుండండి, చూపిస్తా. సింపుల్గా ఏముండదు గైస్, చూడండి ఇక్కడైతే మీకు 2 టైప్స్ ఏ విధంగా అయినా సరే గీసుకోవచ్చు, 2 టైప్స్ లాగా అయితే గీసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఒక ఈ విధంగా లైన్ అయితే కనిపిస్తుంది కదా మీకు, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి గైస్, ఇక్కడైతే మనకు ఇక్కడ చూసుకోండి ఒక హారిజాంటల్ లైన్ అనేది కనిపిస్తుంది, సరేనా? సో ఇవన్నీ లైన్సే గైస్, ఓకేనా? దీనిపైన క్లిక్ చేసుకొని సో మనం చూసుకోండి ఎగ్జాక్ట్లీ ఇవి ఇక్కడ నుండి గీసుకోవాలనుకుంటే జస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఒక లైన్ అనేది వచ్చేస్తుంది బ్రో, ఓకేనా? సో ఇదే విధంగా మనం రెసిస్టెన్స్ను కూడా గీసుకోవచ్చు సేమ్, సరేనా? సో మళ్ళీ దీనిపైన క్లిక్ చేసేస్తాను నేను, ఇక్కడ నుండి హారిజాంటల్ లైన్ పైన క్లిక్ చేసుకుంటా. ఒకవేళ ఇట్లా గీసుకోవాలనుకుంటే సింపుల్ ఇక్కడ క్లిక్ చేసేస్తే సో ఈ విధంగా మనకు లైన్ అనేది ఫామ్ అయిపోతుంది, ఓకేనా? బట్ గైస్ నేను ఏం చెప్తా అంటే ఇక్కడ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఇట్లా లైన్తో కూడా గీసుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ యాక్యురేట్గా ఇంకా పర్ఫెక్ట్గా మనకు అర్థం అవ్వాలి అంటే సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా ఒక మార్క్ ఇట్లా అంటే పెన్ లాగా కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడైతే మనకు రెక్టాంగిల్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా గైస్, దీనిపైన క్లిక్ చేసుకుందాం, ఓకేనా? క్లిక్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ గైస్ ఒక చిన్న మనము ఏంటంటే జోన్ లాగా మార్క్ చేసుకోవాలి గైస్. ఈ విధంగా క్లిక్ చేసుకొని ఇట్లా చేస్తే అట్లా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఒక చిన్న జోన్ లాగా ఎప్పుడైనా సరే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి బ్రో, ఓకేనా? ఇట్లా ఏంటంటే ఇట్లా రెక్టాంగిల్ లాగా అయితే దీన్ని అయితే గీసుకోండి, ఎందుకంటే ఇది కొంచెము ప్రాపర్గా వర్క్ అవుతుంది అన్నట్టు, ఓకేనా? ఎందుకంటే మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్లీ మనం ఒక లైన్ గీసుకుంటే ఇక్కడికే వచ్చి ఈ నుంచి టచ్ అయిపోతుంది అని మనం చెప్పలేం. మార్కెట్ ఒక్కొక్కసారి ఈడ మనం లైన్ గీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా వచ్చి ఇంత వచ్చి ఇట్లా కూడా పోవచ్చు అన్నట్టు. అదే మనము ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఒక నిమిషం ఈడ గీసి చూపిస్తా. సో మొబైల్ పక్కన పెట్టి ఈడ గీసి చూపిస్తా చూడండి. ఇప్పుడు మార్కెట్ ఈడ దాకా వచ్చింది అనుకోండి బ్రో, మనం ఈడ ఒక సపోర్ట్ ఈ విధంగా గీసుకున్నాం, బట్ మార్కెట్ ఈ విధంగా వచ్చి ఇట్లా పోయింది అనుకోండి, బట్ మనం ఈడ గీసుకున్నాం, అది ప్రాపర్గా వర్క్ కాదు. అదే మనం ఒక ఇట్లా ట్రయాంగిల్ లాగా ఒక రెక్టాంగిల్ లాగా గీసుకుంటే ఇది కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా? సో అందుకోసమే చెప్తున్నా మీరు కూడా ఈ విధంగా అయితే ఒక జోన్ లాగా అయితే మార్క్ చేసుకోండి, ఓకేనా? సో ఇది మనం ఒక సపోర్ట్ లాగా తీసుకున్నాం. రెసిస్టెన్స్ లాగా తీసుకోవాలంటే ఇక్కడ ఎటువైంది మళ్ళీ అది ఒక్క నిమిషం నేను గీసి చూపిస్తాను మీకు, ఈడికి వచ్చేసి ఓకే ఇక్కడ చూసుకోండి. మళ్ళీ ఇక్కడ రెక్టాంగిల్ అయితే తీసుకుంటా. సో చూడండి ఇక్కడ నుండి అయితే నేను ఇప్పుడైతే ఈ విధంగా అయితే గీసి చూపిస్తాను చూడండి గైస్. ఈ విధంగా అయితే మీరు ఇట్లా రెక్టాంగిల్స్ లాగా అయితే ఈ విధంగా అయితే మీరు జోన్ మార్క్ చేసుకోండి, మంచిగా ఉంటాయి సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా, ఓకేనా? సో మీ ఇష్టం, మీరు లైన్స్ కూడా గీసుకోవచ్చు, అది మీ ఇష్టం గైస్, ఓకేనా? గైస్ ఈ వీడియో కొంచెం లెంతీగా అవ్వచ్చు బ్రో, బట్ గైస్ మీకు ప్రామిస్ చేస్తున్నా మీకు మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా గైస్, ఓకేనా? సో ఇప్పుడు అయితే మనము చూసుకున్నాం కదా ఏ విధంగా గీసుకోవాలి ఏంది అనేది. సో ఇప్పుడు మీకు కొంచెం ఈ విధంగా చేసేస్తాను నేను, సరేనా? మంచిగా కనిపించడానికి. సో ఇప్పుడైతే మనము వాట్ ఈస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకున్నాం, హౌ టు డ్రా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అది కూడా ఎట్లా గీయాలో అది కూడా అర్థమైపోయింది మనకు, ఓకేనా? సో ఇప్పుడు గైస్ ఎన్ని టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ ఉంటాయో చూసుకుందాం, ఓకేనా? హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేవి ఇప్పుడైతే చూసుకుందాం గైస్. అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి అవి ఎన్ని టైప్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి, ఏ విధంగా వర్క్ అవుతాయో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడైతే మీరు కొంచెము జాగ్రత్తగా అయితే చూడండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఓకేనా? సో ఇక్కడ నుండి నేను కొంచెము ఓకే ఈ పేపర్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడైతే చూపించబోతున్నా, ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నేనైతే గైస్ మ్యాక్స్ నేనైతే ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే యూజ్ చేసుకుంటా గైస్, ఓకేనా? ఇవే గైస్ ఏంటంటే ఎక్కువ వర్క్ అయ్యే అంటే ఇక్కడ నేను చెప్తా. ఇప్పుడు మీకు 6 ఉంటాయి, అవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేవి. ఇవి చాలా అంటే చాలా వర్క్ అవుతాయి, ఓకేనా? సో ఇంకా చాలా ఉంటాయి, బట్ అవి అంతా అవేం వర్క్ కావు. మోస్ట్ ఏవైతే ఎక్కువ చాలా వర్క్ అవుతాయో కదా అవే చూపించబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి, ఇక్కడ ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏందంటే చూడండి, ప్రీవియస్ రాసుకుంటే ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గైస్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్రీవియస్ డే హై అండ్ లో గైస్, ఓకేనా? సో ప్రీవియస్ డే హై అండ్ లో అనేది ఇది కూడా మనకు ఒక టైప్స్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది గైస్, ఓకేనా? సో ఇప్పుడు ప్రీవియస్ డే హై అండ్ లో అంటే ఏంది అంటే బ్రో ఇక్కడ మీకు గీసి చూపిస్తా. సో ప్రీవియస్లీ గైస్ ఇక్కడ నుండి మార్కెట్ ఓపెన్ అనుకోండి, ఇక్కడ నుండి ఓపెన్ అయింది అనుకోండి, ఓకేనా? దెన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే వచ్చి దెన్ ఇక్కడ ఈ విధంగా అయితే కిందికి వచ్చేసి తర్వాత ఈ విధంగా వస్తుంది అనుకోండి, తర్వాత మళ్ళీ ఈ విధంగా చేసి మార్కెట్ ఇక్కడ నుండి ఇట్లా పైకి వెళ్ళిపోయింది అనుకోండి బ్రో. సో ఇక్కడ ప్రీవియస్ డే హై అండ్ లో ఏమన్నా ఉంది అంటే గైస్ ఇక్కడ చూసుకోవాలి మనము. సో మీకు చూపించినాం కదా ఇట్లా లైన్ ఏ విధంగా పెట్టుకోవాలి మ్యాప్ లో అనేది. అంటే ఇక్కడ ఏదైతే టాప్ లో ఇట్లా ఉంటది కదా, ఏదైతే పైకి వెళ్ళి కిందికైతే వచ్చేస్తుంది కదా, సో ఇది ప్రీవియస్
ప్రీవియస్ డేస్ రెసిస్టెన్స్ అన్నట్టు. ఏదైతే లాస్ట్ కింది వరకు ఈ విధంగా వస్తుంది కదా, దీన్ని మనం సపోర్ట్ అని అంటాం. ఓకేనా, అంటే ప్రీవియస్ డే లో ఏదైతే టాప్ లో ఏదైతే పైకి వెళ్ళి కిందికి వస్తుంది కదా, దానికి ఇక్కడ రెసిస్టెన్స్ అంటాం. ఏదైతే ఇక్కడ కింది వరకు ఏదైతే లాస్ట్ ఇక్కడ కూడా టచ్ అయినాయి, బట్ అన్నిటికంటే కిందికి వచ్చిందంటే ఇదే. అర్థమవుతుందని నేను చెప్పేది. సో కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అర్థమవుతుంది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది. సో అర్థం చేసుకోండి. ఓకేనా, సో ఇప్పుడు మీకు చార్ట్ లో కూడా చూపిస్తా నేను దేని గురించి మాట్లాడుతున్నాను, మీకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఇక్కడైతే నేను ఓపెన్ చేసుకుంటా. సో మళ్ళీ ఈ విధంగా అయితే చేసుకుంటా గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే గైస్ ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడు ప్రీవియస్ డే చార్ట్ అంటే గైస్ ఇదే కదా, నిన్నటి చార్ట్ ఇదే గైస్. ఓకేనా, ఈరోజు సాటర్డే అంటే ఈ వీడియో రేపు అప్లోడ్ అవుతుంది కాబట్టి రేపు సండే మీకు. సో సాటర్డే సండే మార్కెట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇది మనకు ఫ్రైడే రోజు చార్ట్ గైస్. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్ డే లో అండ్ హై ఏమైనా ఉంది అంటే గైస్ ఇక్కడ లో చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ వరకు అయితే వచ్చింది గైస్. ఓకేనా, సో దీన్ని లో అని అంటాం. ఇక్కడ హై ఏమైనా ఉందంటే ఇక్కడ వరకు ఇక్కడికి వచ్చింది, బట్ ఎండ్ ఆఫ్ ది ఎక్కడ దాకా లాస్ట్ కి ఎక్కడ టచ్ అయిందంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడైతే టచ్ అయింది. సో ఇప్పుడు నేను చూపిస్తా చూడండి, ఒక నిమిషం. దీనికైతే ఇక్కడ పెట్టుకొని చూపిస్తా. వస్తలేదు. సరే ఒకటి గీసుకుందాం ఇక్కడ మళ్ళీ. సరేనా, చూస్తుండండి మీరు, మీకు ఇక్కడైతే గీసి చూపిస్తా. సో చూసుకోండి గైస్. ఓకేనా, సో ప్రీవియస్ డే లో వచ్చేసి ఇది వచ్చేస్తుంది గైస్. ఓకేనా, హై వచ్చేసి ఇది గైస్. ఓకేనా, ఎందుకంటే ప్రీవియస్ డే లో లాస్ట్ ఎక్కడ వరకు కింది వరకు అయితే వచ్చిందంటే ఈడి వరకు అయితే కిందికి వచ్చింది, దెన్ ఇక్కడ నుండి లాస్ట్ ఇక్కడ వరకు అయితే పైకి అనేది వెళ్ళింది. ఓకేనా, సో ఇది కూడా మనకు ఇది ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తుంది, ఇది ఒక రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ చేస్తుంది గైస్. ఓకేనా, అంటే నెక్స్ట్ డే మళ్ళీ మండే ఓపెన్ అయిపోతుంది కదా, అప్పుడు ఇది ఒక రెసిస్టెన్స్ లాగా, ఇది ఒక సపోర్ట్ లాగా వర్క్ చేస్తే ఇది రెసిస్టెన్స్ లాగా వర్క్ చేస్తుంది. ఓకేనా, సో ఇది గైస్ ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇది వన్ ఆఫ్ ది ప్రీవియస్ డే హై అండ్ లో అన్నట్టు. ఓకేనా, సో సెకండ్ వన్ వచ్చేసి గైస్ ఇక్కడైతే ప్రీవియస్ డే క్లోజింగ్ గైస్. ఓకేనా, ప్రీవియస్ డే క్లోజింగ్. ఓకేనా, ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే ఏంటంటే బ్రో చూడండి, ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తా. సో సెకండ్ వన్ ఇది ప్రీవియస్ డే క్లోజింగ్. మార్కెట్ చూడండి ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయిపోయింది కదా, మార్కెట్ ఇక్కడ నుండి ఈ వరకు వచ్చి మళ్ళీ చూడండి ఈ విధంగా అయితే పైకి అయితే వెళ్ళిపోయింది. ప్రీవియస్ డే క్లోజింగ్ అంటే ఏంటంటే మార్కెట్ ప్రీవియస్ డే లో ఎక్కడైతే క్లోజ్ చేసిందో అది కూడా మనకు ఒక సపోర్ట్ లాగా లేదా రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా, చూడండి ప్రీవియస్ డే లో అయితే ఇక్కడైతే మార్కెట్ అనేది క్లోజ్ అయింది కదా, సో ఇక్కడ మీకు ఒక లైన్ గీసి చూపిస్తా చూడండి ఈ విధంగా. సరేనా, ఈ విధంగా గీసుకుంటే సో చూడండి గైస్ ప్రీవియస్ డే లో ఇక్కడైతే మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఓకేనా, సో ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది గైస్. ఓకేనా, సో ఇది సెకండ్ వన్ గైస్. ఓకేనా, జాగ్రత్తగా చూస్తుండండి, ఇంకా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి మీకు చూపిస్తా. ఓకేనా, ఇక్కడైతే థర్డ్ వన్ వచ్చేసి ప్రీవియస్ డే స్వింగ్ గైస్. ఓకేనా, ప్రీవియస్ డే స్వింగ్. ఇక్కడ సక్కర్ రాస్తలే బ్రో, ఫాస్ట్ గా అయిపోవాలి కాబట్టి వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి. ప్రీవియస్ డే స్వింగ్ అంటే ఏంది అంటే గైస్ చూడండి, ప్రీవియస్ డే లో మార్కెట్ ఇక్కడ నుండి అయితే ఓపెన్ అయిపోయింది బ్రో. ఓకేనా, తర్వాత ఇట్లా వచ్చింది, దెన్ ఈడికి వచ్చి మళ్ళీ ఈ విధంగా వచ్చింది, ఈ విధంగా వచ్చి ఇట్లా అయితే పోతుంది అనుకోండి. సో దీనికి మనం ప్రీవియస్ డే స్వింగ్ అనేది అంటాం గైస్. ఓకేనా, అంటే మాటికి చూడండి ఇక్కడ ఈ వరకు అయితే టచ్ అయ్యి ఈ విధంగా అయితే ఒక రెసిస్టెన్స్ లాగా అయితే తీసుకుంటుంది, ఇక్కడ వరకు అయితే వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ లాగా అయితే తీసుకుంటుంది గైస్. ఓకేనా, సో దీన్ని గైస్ మనము ప్రీవియస్ డే స్వింగ్ అని అంటాం గైస్. ఓకేనా, సో దీంతో మనం ఒక అందాజా పెట్టొచ్చు, నెక్స్ట్ స్వింగ్ ఈ విధంగా అవుతుంది అని మనం ఇట్లా అందాజా అయితే తీసుకోవచ్చు. మార్కెట్ అనేది ఇక్కడ వరకు వచ్చినాక ఇక్కడ మనం బై సైడ్ అయితే ఒక కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈడికైతే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు అన్నమాట. ఓకేనా, అంటే మనకు ఒక అందాజా దొరుకుతుంది అన్నట్టు ప్రీవియస్ డే స్వింగ్ తోని. ఓకేనా, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, 3 అయిపోయినాయి కదా, ఇంకా 3 ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ 3 కూడా జాగ్రత్తగా చూస్తుండండి. ఫోర్త్ వన్ వచ్చేసి గైస్ ఇక్కడైతే ఫిబోనాచి రిట్రేస్మెంట్ గైస్. ఓకేనా, ఇది గైస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బ్రో. ఫిబోనాచి రిట్రేస్మెంట్ అనేది మార్కెట్ దీన్ని అయితే చాలా అంటే చాలా రెస్పెక్ట్ అనేది చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఫిబోనాచి రిట్రేస్మెంట్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తే జాగ్రత్తగా చూడండి. మీకు ఇప్పుడు గీసి కూడా చూపించబోతున్నా ఫిబోనాచి రిట్రేస్మెంట్ అంటే ఏందో. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా అయితే చేసుకుంటా. సరేనా, సో ఇప్పుడు వీటికి మనం డిలీట్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడైతే నేను ఇవన్నీ డిలీట్ చేసేస్తున్నా, ఎందుకంటే మీకు కొంచెం ఫిబోనాచి మంచిగా అర్థం అవ్వాలి కాబట్టి. ఓకేనా, సరే గైస్ చూడండి ఇక్కడైతే చూసుకోండి మొత్తము డిలీట్ అయితే చేసేసిన. ఓకేనా, సో ఇక్కడ ఫిబోనాచి రిట్రేస్మెంట్ అంటే ఏందంటే గైస్ చూడండి ఏ విధంగా మనం గీసుకోవాలంటే గైస్ ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది ఇక్కడ నుండి ఓపెనింగ్ అయ్యి ఈ విధంగా అయితే పోతుంటది కదా, ఏదైతే ఇక్కడ లోవర్ టు హై ఉంటది కదా, హయ్యర్ టు లో, లోవర్ టు హై ఏదన్నా ఒక పాయింట్ అయితే తీసుకోవాలన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ లోవర్ టు ఇక్కడ చూసుకోండి హయ్యర్ టు లో ఒక ఈ విధంగా అయితే వస్తుంది కదా, ఇక్కడ ఈడ టచ్ అయింది, దెన్ ఇక్కడైతే టచ్ అయింది కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా 3 లైన్స్, దీనిపైన క్లిక్ చేసుకొని సో ఇక్కడ చూసుకోండి FIB రిట్రేస్మెంట్ అని ఉంటది, దీనిపైన క్లిక్ చేసుకుంటే సో చూసుకోండి ఇక్కడ నుండి అయితే నేను ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తున్నా మీకు కొంచెం ఈ విధంగా చేసి చూపిస్తా. ఓకే, ఓపెన్ అయిపోయింది ఇది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇక్కడ ఈ క్యాండిల్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా గైస్, ఇక్కడ మనకు క్యాండిల్ బాడీ అనేది తీసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ చూపిస్తా చూడండి, గీసి చూపిస్తాం మీకు సింపుల్ గా. మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుండి చూసుకోండి. ఓకే, జస్ట్ ఒక్కసారి క్లిక్ చేసుకొని ఇట్లా కిందికి తీసుకొస్తే గైస్ మనము ఎగ్జాక్ట్లీ మనకు ఇట్లా కింది వరకు ఏదైతే మళ్ళీ బాడీ టచ్ అవుతుంది కదా లైన్ అనేది ఈ విధంగా అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇట్లా ఎట్లానే చేసుకోవచ్చు మీరు, ఇట్లా
ఎంత దూరం ఎక్స్పాండ్ చేస్తే ఇట్లా ఎక్స్పాండ్ అనేది అయితే ఉంటది అన్నట్టు. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గైస్. ఇక్కడైతే చూపిస్తాం మీకు. దీంట్లో గైస్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు చాలా వాల్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. బట్ ఇవన్నీ మనకి అంతేం వర్క్ కావు. ఇక్కడ మోస్ట్ గా వర్క్ అయ్యేది ఏమైనా ఉందా అంటే గైస్ ఇక్కడ చూసుకోండి 0.5 లెవెల్ అయితే ఉంది కదా బ్రో. ఇక్కడైతే 0.5 లెవెల్ అయితే ఉంది కదా. చూడండి నేను ఇక్కడ గీసుకున్న తర్వాత మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈడ్ వరకు వచ్చి మనం ఈడికైతే గీసుకున్నాం కదా, అంటే మార్కెట్ ఈడికి వచ్చి మళ్ళీ పైకి అయితే వెళ్ళింది కదా. ఇక్కడ చూసుకోండి 0.5 లెవెల్ అనేది మనకు ఒక సపోర్ట్ లాగా అయితే వర్క్ చేస్తుంది గైస్. ఓకేనా, సో చూసుకోండి 0.5 లెవెల్ అంటే ఇగో ఇదే కదా గైస్, ఇక్కడైతే కనిపిస్తుంది కదా. చూడండి ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఈడ్ వరకు అయితే వచ్చింది. ఈడ్కి వచ్చి చూడండి ఒక చిన్న రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది గైస్. ఓకేనా, అంటే ఇది కొంచెం ట్రాప్ లాగా అయితే చేసింది. ఇక్కడ ట్రాప్ చేసేసి ఇక్కడ ఏమనుకున్నారంటే ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఇక్కడ 0.5 లెవెల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి సో చాలా మంది ఇక్కడ కింది సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. సో వాళ్ళ స్టాప్ లాస్ హంట్ చేసేసి మార్కెట్ అనేది పైకి అయితే వెళ్ళిపోయింది. ఓకేనా, సో ఇక్కడ చాలా మంది ట్రాప్ అయ్యే ఉంటారు. ఓకేనా, ఫ్రైడే రోజు ఇక్కడ చాలా మంది ట్రాప్ అయ్యే ఉంటారు. సో అందుకోసం అంటున్నా ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకేనా, మీకు ఫిబొనాచి రిట్రేస్మెంట్ పైన కూడా ఒక ప్రాపర్ గా వీడియో అయితే చేసి చూపిస్తా. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, అంత మంచి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. ఓకేనా, సో ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ కూడా మనకు ఇక మార్కెట్ అనేది ఈడ్ వరకు వచ్చి ఒక్కొక్కసారి కిందికి వచ్చేస్తుంది, లేదంటే చిన్న ట్రాప్ చేసేసి పైకి అనేది వెళ్ళిపోతుంది గైస్. ఓకేనా, సో 0.5 లెవెల్ అయితే గుర్తు పెట్టుకోవాలి. మీకు ఇన్ని గనం మనకు అవసరం లేదు. దీంట్లో 0.5 లెవెల్ 0.3 అండ్ 0.6 దీంట్లో ఒక 3 or 4 మనకు ఇంపార్టెంట్ ఉంటాయి. సో అవి మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు ఫిబొనాచి పైన వీడియో చేసి మీకు చూపిస్తాం. ఓకేనా, ఇక్కడ ఫిబొనాచి కూడా మనకు ఒక ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ చేస్తుంది గైస్. ఓకేనా, సో ఇక్కడ 5th పాయింట్ వచ్చేసి గైస్ ఇక్కడ కనిపిస్తుంది కదా. 5th పాయింట్ వచ్చేసి గైస్ ఇక్కడైతే మనకు ట్రెండ్ లైన్ గైస్. ఓకేనా, ట్రెండ్ లైన్. ఓకేనా, ట్రెండ్ లైన్ అనేది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఇక్కడ డిలీట్ చేసి చూపిస్తా ఫిబొనాచి. ఇక్కడ ట్రెండ్ లైన్ అంటే ఏందంటే గైస్ చూడండి, సో ఇక్కడ మీకు చార్ట్ పైన గీసి చూపిస్తా. మార్కెట్ చూడండి ఇక్కడ నుండి ఓపెనింగ్ ఇచ్చింది అనుకోండి, ఈ విధంగా వచ్చి దాన్ని ఇట్లా వచ్చి ఈ విధంగా పైకి వెళ్తానే ఉంటది అన్నట్టు. ఇట్లా స్వింగ్ ఇట్లా పెట్టుకుంటూ పోతానే ఉంటది అన్నట్టు. ఓకేనా, సో దీన్ని మనము ఇప్పుడు అప్ ట్రెండ్ అని అంటాం. మార్కెట్ అనేది ఇట్లా స్వింగ్ చేసుకుంటూ పైకి అయితే వెళ్తుంది కదా, దీనికి అప్ ట్రెండ్ అని అంటాం. మార్కెట్ ఇదే ఇట్లా స్వింగ్ చేసుకుంటూ కిందికి వచ్చింది అనుకోండి, సో దీన్ని మనం డౌన్ ట్రెండ్ అని అంటాం గైస్. ఓకేనా, సో దీంట్లో ట్రెండ్ లైన్ అంటే ఏంది అంటే చూడండి, ఇప్పుడు మార్కెట్ చూడండి ఎగ్జాక్ట్లీ ఈడికి వచ్చింది, మళ్ళీ ఇగో ఈ పాయింట్ లకు వచ్చి ఇట్లా పోతానే ఉంది కదా. సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే గీసుకుంటాం గైస్. ఓకేనా, సో దీన్ని మనం ట్రెండ్ లైన్ అని అంటాం. ఓకేనా, అంటే మార్కెట్ అనేది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కి టచ్ చేసి ఇక్కడ నుండి అయితే పైకి వెళ్తుంది, మళ్ళీ దీన్ని ఈ పాయింట్ కి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే దీన్ని మనం ఒక సపోర్ట్ పాయింట్ అని అంటాం. ఓకేనా, ఇక్కడ రెసిస్టెన్స్ చూసుకుంటే ఇదే విధంగా రెసిస్టెన్స్ కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, అంటే మార్కెట్ ఈడికి వచ్చి మళ్ళీ ఇట్లా టచ్ అయ్యి కిందికి వస్తుంది కదా, సో ఇది ఒక రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు ట్రెండ్ లైన్ కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం అప్ ట్రెండ్ గురించి మాట్లాడుకున్నాం. అదే విధంగా ఇక్కడ డౌన్ ట్రెండ్ లో కూడా ఇదే విధంగా మార్కెట్ అనేది సేమ్ ఇట్లా టచ్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, ఇక్కడ రెసిస్టెన్స్ అనేది తీసుకుంటూ ఉంటది గైస్. ఓకేనా, సో ఇక్కడ నేను ఒక ట్రెండ్ లైన్ గీసి చూపిస్తా చూడండి. ఇక్కడైతే గీసుకుంటే ఎగ్జాక్ట్లీ మీకు చూపిస్తా. ట్రెండ్ లైన్ గీసుకోవడానికి గైస్ ఇక్కడైతే మనము సో ఇక్కడ చూసుకోండి, ఒక నిమిషం మళ్ళీ దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇదే లైన్ పైన సో ఇక్కడ చూసుకోండి ట్రెండ్ లైన్ అని మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఆ ట్రెండ్ లైన్ అని. దీనిపైన క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది. సరే ఇగో ఈ నుంచి గీసుకుంటే చూడండి గైస్, ఈ నుంచి గీసుకుంటాను నేను ట్రెండ్ లైన్ అనేది. ఇగో ఈ విధంగా అయితే గీసుకోవాలి గైస్. ఓకేనా, సో ఇక్కడ నేను ప్రాపర్ గా గీయలేకపోతున్నా, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సరేనా. సో ఇక్కడ ప్రాపర్ గా గీయలేకపోతున్నా గైస్ నేను, అంటే ఈ విధంగా అయితే గీసుకోవాలి గైస్. ఓకేనా, మనం ఈ విధంగా అయితే గీసుకుంటాం. ఒక నిమిషం ఇక్కడ సెట్ చేసి చూపిస్తాం మీకు. ఎగ్జాక్ట్లీ చూడండి, రైట్ గైస్. ఇప్పుడు చూసుకోండి మార్కెట్ అనేది ఎగ్జాక్ట్ గా ఇక్కడ కరెక్ట్ గీసుకుంటే చూడండి గైస్, మార్కెట్ అనేది ఇట్లా స్వింగ్ ఇక్కడ చూసుకోండి స్వింగ్ చేస్తూ ఈడ్ వరకు వచ్చింది. ఇక్కడ టచ్ మళ్ళీ కొంచెం పైకి అయితే పోయింది, మళ్ళీ నిన్న క్లోజింగ్ దగ్గరికి అయితే ఈడ్ వరకు వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ థర్డ్ టైం గైస్ ఇక్కడ కిందికి కూడా రావచ్చు, థర్డ్ టైం బ్రేక్అవుట్ కూడా చేయొచ్చు, లేదంటే పైకైనా వెళ్ళిపోవచ్చు గైస్. ఓకేనా, థర్డ్ టైం చూసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం టచ్ ఇక్కడ చూసుకోండి, ఫస్ట్ టైం టచ్ అయింది, సెకండ్ టైం టచ్ అయింది, ఇక్కడ థర్డ్ టైం గైస్ రేపు టుమారో మనకి అంటే మండే రోజు అర్థమవుతుంది మార్కెట్ అనేది కిందికి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది. ఓకేనా, ఇది కూడా మనకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుంది గైస్. ఓకేనా, సో ఈ ట్రెండ్ లైన్ కూడా ఇది అప్ ట్రెండ్. ఇదే విధంగా మార్కెట్ కిందికి వస్తుంది అనుకోండి, దాన్ని మనం డౌన్ ట్రెండ్ అని అంటాం. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ గైస్ మనము 6th one మాట్లాడుకుంటే ఇక్కడ PSY లెవెల్స్ గైస్. ఓకేనా, PSY లెవెల్స్ అంటే ఏంటంటే గైస్ ఇవి కొంచెము ఇక్కడ రాసిన కనిపిస్తుంది కదా PSY లెవెల్స్ అన్నట్టు. ఇక్కడ జూమ్ ఇన్ చేస్తాను మళ్ళీ. PSY లెవెల్స్ అంటే ఏంటంటే గైస్ ఇక్కడ కొంచెము ఒక సైకాలజికల్ లెవెల్స్ లాగా అయితే ఉంటాయి గైస్. ఓకేనా, PSY లెవెల్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే మనకు నంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో దీంట్లో ఏంటంటే 500 ఇక్కడ కనిపిస్తుందా మీకు, 500, 1000 అండ్ 1500 అండ్ 2000 అంటే ఏవైతే 500 ఈ విధంగా అయితే ఉంటాయి కదా, 500 ఈ విధంగా ప్లస్ చేసుకుంటూ పోతుంటాం కదా. సో వీటిని మనం PSY లెవెల్స్ అని అంటాం గైస్. ఓకేనా, అంటే ఏమైతుంది అంటే మార్కెట్ చూడండి ఇప్పుడు చూసుకోండి ఇక్కడ PSY లెవెల్ ఎక్కడ ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ 24,500 ఉందా, ఇది ఒక PSY లెవెల్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ
మనము ఈ విధంగా ఒక ట్రెండ్ ఈ విధంగా ఒక లైన్ గీసుకుంటే, సో ఇక్కడ మీకు గీసి చూపిస్తా చూడండి ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈడైతే గీసుకుంటున్నా. సో ఇది ఒక PSY లెవెల్ అన్నట్టు గైస్, ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ చూసుకోండి ఎగ్జాక్ట్లీ PSY లెవెల్ దాకా వచ్చి కొంచెం ఇక్కడైతే ట్రాప్ చేసింది. అంటే PSY లెవెల్ వచ్చింది కదా అని చాలా మంది ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. సో వీళ్ళ స్టాప్ లాసెస్ అన్ని పైకి ఉంటాయి. సో మార్కెట్ ఇక్కడ కొంచెం ట్రాప్ చేసేసి పైకి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళ ఏంటంటే స్టాప్ లాసెస్ అనేవి హంట్ చేసేసి పైకి అయితే వెళ్ళిపోయింది గైస్, ఓకేనా. సో 500 దీంట్లో ఏవైతే ఇవి ఉంటాయి కదా, సో వీటిని మనం PSY లెవెల్స్ అని అంటాము, ఓకేనా. సో ఇక్కడ ఇంకొక PSY లెవెల్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ, సో ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోండి 24,000 ఉంది కదా, దీన్ని కూడా మనం ఒక PSY లెవెల్ లాగా అయితే తీసుకుంటాం, ఓకేనా. సో ఇప్పుడు వీడియో చాలా పెద్దగా అయిపోతుంది బ్రో, మీకు ఎక్కువ మంచి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా నేను. ఏంటంటే జస్ట్ అర్థం చేసుకోండి మీరు 500,000 ఈ విధంగా ఏవైతే ఉంటాయి కదా, 2,000, 2,500, 3,000, 3,500 ఈ విధంగా ఉంటాయి కదా. సో ఇవన్నీ PSY లెవెల్స్ అన్నట్టు. ఇవి ఒక మ్యాగ్నెటిక్ లెవెల్స్ లాగా అయితే ఉంటాయి గైస్, ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇక్కడ 24,000 ఈడైతే ఉంది అనుకోండి, మార్కెట్ అనేది ఇట్లా వస్తుంది బ్రో, ఈడ్ వరకు అయితే వచ్చింది. ఇక్కడ PSY లెవెల్ ఉంది కాబట్టి ఇది PSY లెవెల్ కాబట్టి మార్కెట్ అనేది ఇది ఒక మ్యాగ్నెటిక్ లెవెల్ లాగా అయితే ఉంటుంది. మార్కెట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ PSY లెవెల్ వరకు అయితే ఇక్కడ టచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది గైస్, ఓకేనా. సో ఇది ఒక PSY లెవెల్ అన్నట్టు, మ్యాగ్నెటిక్ లెవెల్ అన్నట్టు, ఓకేనా. అంటే ఇది ఒక సైకాలజికల్ నెంబర్ ఉంటుంది. సో దీనిపైన మీకు ప్రాక్టికల్ గా ఒక వీడియో చేసి అయితే చూపించబోతున్నా, సరేనా. సో ఇప్పటికే వీడియో చాలా పెద్దగా అయిపోయింది, నేను 10 minutes అవుతుంది అనుకున్నా, బట్ గైస్ ఇక్కడ 20 minutes వరకు అయితే అయిపోయింది, ఓకేనా. సో ఇవి గైస్ 6 types ఆఫ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఐ హోప్ గైస్ మీకు ఏ విధంగా డ్రా చేయాలో అర్థమైంది అనుకుంటున్నా, అండ్ ఎలాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంటాయి అవి కూడా అర్థమైంది అనుకుంటున్నా, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.